దేవునికి మహిమ. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేదానికి పరిశుద్ధ ఆత్మదేవుడి కృప దయచేశాడు. ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు. దేవుని కృపను బట్టి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ఆత్మదేవుడు ఉండి మహిమ పొందలాగిన దేవునికి స్తోత్రం. వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరులకు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున మదనపల్లి స్తుతి ప్రార్థనా మందిరం తరఫున నా హృదయపూర్వక వందనాలను తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానమునకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేస్తాము. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి మహిమ. సమయంలో ఇక్కడ మనం చదివినటువంటి మాటను గమనిస్తే దేవుడు సృష్టి చేసినటువంటి సందర్భంలో సకల జీవరాశులను మాటతో సెలవిస్తే అవి కలిగినాయి. అయితే ఇక్కడ దేవుడు మనిషిని తన స్వహస్తాలతో నిర్మిస్తున్నాడు. ఎలాగ నిర్మిస్తున్నాడు అనేది మనం ఇప్పుడు చదివినాము. నేల మట్టితో నిర్మిస్తున్నాడు. మట్టిని తీసుకొని నిర్మిస్తున్నాడు. ఈరోజు మన వాక్య ధ్యానం యొక్క అంశం ఏమిటంటే దేవుడు మనిషిని మట్టితో ఎందుకు చేశాడు. మన అంశం ఏమిటంటే దేవుడు మనిషిని మట్టితో ఎందుకు చేశాడు. ఈ భూమి మీద ఎన్నో విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. బంగారు, వెండి, ఇత్తడి, కంచు, ఇనుము, మరి రాయి, కొయ్య ఎన్నో ఉన్నాయి. విలువైనవి, గట్టివి ఉన్నాయి. అయితే దేవుడు ఇక్కడ మట్టితో చేస్తున్నాడు. దేవుడు చేసే కార్యాలన్నీ కూడా చాలా ఆశ్చర్యమైనవి. దేవుని కార్యాలు చాలా గొప్పవి. ఆయన ఆలోచనలకు, మన ఆలోచనలకు, మన తలంపులకు, ఆయన యొక్క తలంపులకు ఎంతో తేడా ఉంది. భూమికి ఆకాశానికి ఎంత తేడానో అంత తేడా. ఇక్కడ మనము ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ధ్యానం చేస్తాం. ఇందులో మనము గమనించినట్లయితే దేవుడు ఎందుకు చేశాడు అన్నటువంటి రీతిగా మనము తలంచినట్లయితే ముఖ్యంగా దేవుడు మనిషిని చేసినప్పుడు మట్టిని ఉపయోగిస్తూ మట్టి మనిషిగా ఉన్నటువంటి ఆ మనిషికి దేవుడు జీవవాయువును ఊతున్నాడు. భూ సంబంధమైనటువంటి మట్టి, పర సంబంధమైనటువంటి జీవవాయువు, ఈ రెండు కలిసినప్పుడు మనిషి పరిపూర్ణమవుతున్నాడు. మట్టితో దేవుడు చేసినప్పుడు మనిషి ఉన్నాడు, కానీ అతనిలో చలనం లేదు, బొమ్మ మాదిరిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు జీవవాయువును ఊదాడో అప్పుడు మనిషి జీవించే ఆత్మగా ఉన్నాడు. ఊదకన పోయినప్పుడు అతనిలో జీవం లేదు, చలనం లేదు. ఈ నిర్మాణంలో మనం గమనించినట్లయితే భూ సంబంధమైనటువంటి మట్టి ఉన్నది, పర సంబంధమైనటువంటి ఆత్మ ఉన్నది. ఈ రెండు కలిసినప్పుడు మనిషి పరిపూర్ణ అవుతున్నాడు. ఈ భూమి మీద మనిషి భూ సంబంధిగాను ఆత్మ సంబంధిగాను రెండు కలిసినప్పుడు మనిషిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి శరీరానికి వచ్చినప్పుడు ఆయన పిలువబడ్డాడు. దేవుని కుమారుడని పిలువబడ్డాడు, మనిషి కుమారుడని కూడా పిలువబడ్డాడు. మనిషిని దేవుడు చేసినాడు. ఈ మనిషి దేవుని ఆత్మ లేకపోతే ఆ మనిషి ఎలాగ ఉంటారంటే ముఖ్యంగా బలం లేనివాడుగా, విలువ లేనివాడుగా, మహిమ లేనివాడుగా ఉంటాడు. అయితే ఆత్మ మనిషిలో కలిసినప్పుడు మనిషి జీవాత్మ కలిగినగా దేవుని ఆత్మ కలిగినప్పుడు అతనిలో బలం వస్తుంది, విలువ వస్తుంది, మహిమ వస్తుంది. దేవుని ఆత్మ లేకుండా మనిషిగానే, వట్టి మనిషిగానే, మట్టి మనిషిగానే ఉంటే అతనిలో ఏముండదంటే బలం ఉండదు, విలువ ఉండదు, మహిమ ఉండదు. బలహీనుడుగా ఉంటాడు,
విలువ లేనివాడుగా ఉంటాడు, ఘనహీనంగా ఉంటాడు. నిన్ను నన్ను దేవుడు తన చేతులతో చేసుకున్నాడు. మనము బలమైన వారిగా, విలువైన వారిగా, మహిమకరమైనటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశించి ఆయన జీవాత్మను మనలో ఊదాడు. దేవుడు ఆ ఉద్దేశాన్ని మన జీవితాల్లో నెరవేర్చి మన ద్వారా దేవుడు మహిమ పొందేదానికి తన కృప మెండుగా మనకు అనుగ్రహింప చేయనుగాక. మొదటిగా మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవి, మట్టివి కూడా ఉన్నను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఒక గొప్ప ఇంట్లో 2 రకాలైనటువంటి పాత్రలు ఉంటున్నాయి. కొన్ని ఘనమైనవి, కొన్ని ఘనత లేనటువంటివి, ఘనహీనమైనవి. అందులో మనం గమనించినాము, చదువుకున్నాము ఏమిటంటే వెండివి, బంగారువి ఘనమైన వాటికి వాడుతున్నారు. మరి కర్రవి, మట్టివి ఘనహీనతకు వాడేవారుగా ఉంటున్నారు. విలువైన వాటిని గొప్పగా వాడుకునేవారుగా ఉంటున్నారు, విలువ లేని వాటిని తక్కువగా వాడేవారుగా ఉంటున్నారు. అంటే ఘనమైన వాటిగాను, ఘనహీనమైన వాటిగాను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ భూమి మీద జీవించేటువంటి మనము బలమైన వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. బలమైన వారిగా ఉండాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆత్మను మనకు అనుగ్రహింపచేస్తున్నాడు. శిష్యులతో చెప్పాడు, మీరు ఆత్మ కొరకు వేచి ఉండండి. వారు మేడగదిలో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడు తన ఆత్మను వారి మీదికి పంపాడు. అదే రీతిగా కొన్నేళ్ళ ఇంట్లో కూడా దేవుడు ఆత్మకార్యం జరిగించాడు. పరిశుద్ధాత్మ మన మీదికి దిగి వస్తే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే బలం ఉంటుంది. దావీదు అనేటువంటి భక్తుని మీదికి ఆత్మదేవుడు బలంగా వచ్చాడు. బలముగా వచ్చినప్పుడు కార్యాలు ఎట్లా ఉంటాయంటే బలంగా ఉంటాయి. ఆత్మ లేకుండా నువ్వు నేను మనం చేసే కార్యాలు బలహీనంగా ఉంటాయి. అందుకే దేవుడు ఈ సమయంలో మట్టితో మనిషిని చేసి ఆ దేహంలో జీవాత్మను ఊదేవాడుగా ఉంటున్నాడు. జీవాత్మ మనలో ఉంటే మనం బలంగా ఉంటాం. ఏస్కేల్ అన్నటువంటి ఆ భక్తునికి దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలా, నువ్వు నిలబడని చెప్తున్నాడు. నరపుత్రుడుగా ఉన్నటువంటి ఏస్కేలు దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి బలం లేదు, అంత శక్తి అతనికి లేదు. మనుషుడిగా ఉన్నప్పుడు, మట్టి మనిషిగా ఉన్నప్పుడు, అతనిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, దేవుని ఆత్మ వచ్చినప్పుడు అతడు చక్కగా నిలబడుతున్నాడు. దేవుని ఆత్మ లేకపోయినట్లయితే బలహీనులుగా ఉంటాము. దైవ ఆత్మ మనలోకి వస్తే బలం పొందుకోగలుగుతాము. ఇప్పుడు అతడు నిలబడుతున్నాడు, దేవుని స్వరాన్ని చక్కగా వినగలుగుతున్నాడు. మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిలబడేటట్లుగా, దేవుని స్వరాన్ని వినేటట్లుగా తన కృప మనకు మెండుగా అనుగ్రహింప చేయనుగాక. అపోస్తలులకు దేవుడు ఇలాగే చెప్పాడు, మీరు ఆత్మ కొరకు కనిపెట్టుకోమని. కనిపెట్టినప్పుడు దేవుడు ఆత్మ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పేతురు నిలబడి మాట్లాడినప్పుడు 3000 మంది, 5000 మంది, లెక్కలేనంత మంది రక్షణ పొందుతున్నారు. అతడు చేసేటువంటి కార్యాలన్నింటిలో కూడా బలాన్ని మనం చూడగలుగుతాం. ప్రార్థన చేసినప్పుడైనా, ప్రసంగం చేసినప్పుడైనా, బాగలేని వ్యక్తులకు ప్రార్థన చేసినప్పుడైనా బలమైన కార్యాలు ఆత్మ ద్వారా దేవుడు జరిగించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను. మన అందరిలో కూడా దేవుడు కార్యం జరిగించాలంటే పరిశుద్ధాత్మ ఉండాలా. అందుకే అంత్య దినాలు అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. మనం కూడా దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండాలా. నువ్వు నేను మనం అందరం ఆత్మ కలిగిన వారిగా ఉంటే బలం కలిగిన వారిగా ఉంటాము. దావీదు భక్తునికి దేవుడు తన ఆత్మను బలముగా అతని మీదకి వచ్చేటట్లుగా చేశాడు. కనుకనే అతడు ఎలుగుబంటిని ఈజీగా చంపివేశాడు, సింహాన్ని ఈజీగా చీల్చేశాడు, గొల్యాతుని ఈజీగా పడగొట్టేశాడు, శత్రువులు సహితము అందరినీ కూడా ఓడించగలిగాడు. కారణం ఏంటంటే అతని మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా వస్తున్నాడంటే బలముగా. మన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా బలంగా ఉన్నట్లయితే మనం చేసే కార్యాలు కూడా బలంగా ఉంటాయి. అందుకే పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచు అని నేను సమస్తాన్ని చేస్తాను చెప్తున్నాడు.
బలపరిచేటువంటి దేవుడు మనల్ని ఆత్మ ద్వారా బలపరుస్తాడు, వాక్యం ద్వారా బలపరుస్తాడు, విశ్వాసం ద్వారా బలపరుస్తాడు, ఆయన కృప ద్వారా బలపరుస్తాడు. ఎన్నో రీతిలుగా దేవుడు బలపరుస్తాడు. నీవు నేను ఈ బలమైనటువంటి ఆత్మ ద్వారా బలం కలిగిన వారిగా ఉండి బలమైన కార్యాలు దేవుని కొరకు చేసేదానికి దేవుడు సహాయం దయచేయనుగాక. యెషయా గ్రంథం 9:6 దేవునికి ఉండే పేర్లలో ఒక పేరు ఏమిటంటే బలవంతుడైనటువంటి దేవుడు. దేవుడు ఎట్లాంటి వాడు? బలవంతుడైనటువంటి దేవుడు. ఆ బలవంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. బలం పొందుకున్నటువంటి మనము బలముగా కార్యాలు చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను అనుగ్రహింప చేయునుగాక. పౌలు చెప్తున్నాడు, నేను ఆత్మ ద్వారా స్తుతిస్తాను, ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తాను, ఆత్మ ద్వారా స్తుతిస్తాను, ప్రార్థిస్తాను, ఆత్మ ద్వారా కార్యాలు చేస్తాను. పౌలు శీలలు అనే వారిని అన్యాయంగా జైలు వేశారు, బోండాలు వేశారు. అయితే వారు ఏమాత్రం భయపడలేదు, దిగులు పడలేదు, చింతపడలేదు, నొప్పి అని, బాధని, కష్టమని అనుకోలేదు. అర్ధరాత్రి వేళ వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండి బలముగా పాటలు పాడి బలముగా ప్రార్థన చేశారు. ఎప్పుడైతే రాత్రి వేళ ప్రార్థన చేస్తూ పాటలు పాడినప్పుడు ఖైదీలు విన్నారు. ఆ ఖైదీలు వింటుండగా బలమైన ప్రార్థన ద్వారా, బలమైనటువంటి పాటల ద్వారా ఆత్మకార్యాలు అక్కడ జరిగినాయి. పునాదులు అదిరాయి, తలుపులు తెరపడ్డాయి, బంధకాలు ఊడిపోయాయి. తర్వాత జైలు అధికారి కూడా రక్షణ పొందారు. ఈ భూమి మీద పరిశుద్ధాత్మ మనము కలిగిన వారిగా ఉండి దేవుని బిడ్డగా జీవిస్తూ బలమైనటువంటి కార్యాలు చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిండుగా ఉండేదానికి దేవుడు సహాయం దయచేయునుగాక. మనిషి దేవుడు చేశాడు, వట్టివాడే మట్టివాడే. అయితే ఆత్మ కలిగినప్పుడే మనం దేవుని బిడ్డలుగా ఉండి దేవుని మహింపరచగలుగుతాం. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఇప్పుడు నువ్వు నేను మనం అందరం కూడా ఈ భూమి మీద పరిశుద్ధాత్మను కలిగినప్పుడు ఆయన వారిగా ఉంటాం, లేకపోతే వేరేగా ఉండిపోతాం. నా ఆత్మ కలిగిన వాడు నా వాడు. ఇప్పుడు నువ్వు నేను ఎవరి వారము? దేవుని ఆత్మ కలిగినాం కదా. ఆత్మ కలిగి ఉంటే నువ్వు దేవుని బిడ్డవే, దేవుని సొత్తువే. మనం బలమైనటువంటి కార్యాలు చేయగలుగుతాం. మన పితృలు, మన యొక్క ప్రియులు పరిశుద్ధాత్మ ద్వారా బలమైన కార్యాలు చేశారు. మనం కూడా చేసేదానికి దేవుడు సహాయం దయచేయగాక. దేవుడు మనకు జత పనివాడుగా ఉన్నారని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:9 రాయబడింది. దేవుడు మనకు జతగా ఉంటాడు. జతగా ఉన్నప్పుడు బలమైన దేవుడు మనతో కూడా కలిసి పని చేసినప్పుడు కార్యమంతా ఆయన చేసినా కూడా మనకు కూడా ఆ యొక్క ఘనతను ఆస్వాదిస్తున్నాడు, మనకు కూడా ఆ ఘనతను దయచేస్తున్నాడు. ఎందుకంటే మనం కూడా ఆయనకు ఉన్నాం. కూడా ఉన్నప్పుడు కార్యమంతా ఆయన చేసినా కానీ మనకు కూడా దేవుడు ఆ భాగ్యం ఇస్తున్నాడు, ఘనతను ఇస్తున్నాడు. దావీదు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు కనుక గొల్యాతు అన్నటువంటి బలవంతుడు వాడిని ఒకేలా కొట్టేసినాడు. అక్కడ దావీదుకు ఘనత వస్తుంది, దావీదు దేవుడైనటువంటి యెహోవా కూడా ఘనత వస్తున్నారు. కారణం ఏంటంటే దావీదును దేవుడును కలిసి ఉన్నారు. దావీదు దేహము, దేవుని యొక్క ఆత్మ అక్కడ నుండి కార్యం జరిగించింది కనుక దేవునికి ఘనత, దేవుని దాసుడైనటువంటి మట్టివాడైనటువంటి దావీదు కూడా ఘనత వస్తున్నారు. మరి దేవుడు అలాంటి ఘనతను అనుగ్రహింపచేశాడు. మాకు గ్రామంలో సేద్యం ఉంది, మా అన్నోళ్ళు సేద్యం చేస్తారు. మాకున్నటువంటి ఎద్దులో ఒక కాడి ఎద్దులు, ఒక ఎద్దు బలహీనంగా ఉంది, ఇంకొకటి బలంగా ఉంది. వారు వాటి చేత పని చేయించేటప్పుడు బలహీనంగా ఉండేటువంటి ఆ ఎద్దు వైపున కాడిని తక్కువగా పెట్టి బలమైన ఎద్దు పక్కన కాడి ఎక్కువ పెట్టాలి. మోసేటప్పుడైనా సరే, దున్నేటప్పుడైనా సరే, ఏ కార్యం చేసేటప్పుడైనా సరే ఆ బలమైనటువంటి ఎద్దు బలంగా పనిచేసి బలహీనమైన దాన్ని కూడా అడ్జస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఎద్దులు రెండు కూడా పనిచేసినట్లు లెక్క. అట్లని మనం బలహీన వారమే, అయితే దేవుడు బలవంతుడు. బలవంతుడు బలహీన రెండు కలిసినప్పుడు అక్కడ బలమే, బలహీనత కనపడకుండా బలమే జయం పొందినప్పుడు. మనం క్రికెట్ మ్యాచ్ చూస్తే ఇండియాకు పాకిస్తాన్కు మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం. సచిన్ టెండూల్కర్ మరి బాగా సిక్స్లు కొట్టి స్కోర్ ఎక్కువ చేసి మరి సెంచరీలు చేసి
గెలిచినారు అనుకో, పక్కన ఉన్నటువంటి వ్యక్తి తక్కువే చేసినారు అనుకుందాం, పాకిస్తాన్ ఓడిపోయినారు. సచిన్ గెలిచినాడు అనము, ఎవరు గెలిచినాడు అంటాము? ఇండియా గెలిచినాడు. సచిన్ ఎక్కువ స్కోర్ చేసినా, ఎంతో గట్టిగా బలంగా వాడినా కానీ, పక్కవాడు కొంచెం చేసినా కానీ ఇద్దరు గెలిచినట్లే, ఇండియా అని పేరు వస్తుంది. ఇప్పుడు ఈ భూమి మీద నువ్వు నేను మనం ఉన్నాం కదా, మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి దేవుని మహిమాత్రం ఏం జరిగించినా కూడా మనకు ఘనత ఉంటుంది, దేవునికి ఘనత ఉంటుంది. కనుక మట్టిగా ఉన్నటువంటి మనం, వట్టిగా ఉన్నటువంటి మనం పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు గట్టిగాను బలంగాను గొప్పగాను ఉండేదానికి దేవుడు సహాయం దయచేస్తాడు. ఎందుకంటే నీలో నాలో ఉన్నవాడు గొప్ప దేవుడు, బలమైన దేవుడు. ఆ గొప్ప దేవుడు, బలమైన దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా, నీ ద్వారా, అందరి ద్వారా జరిగించడానికి కృపను అనుగ్రహింప చేయునుగాక. ఒకటి మనం చూసాం, ఈ ఉద్దేశంతో దేవుడు మనిషిని మట్టితో చేశాడు. రెండవది కూడా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి మనిషి మట్టిగా ఉన్నట్లయితే బలహీనుడే, అయితే ఆత్మయే బలమైన వాడు, జీవం కలిగిన వాడు, ప్రయోజనం కలిగిన వాడు. అది మనం చదివినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని. ఇక్కడ ఈ విధంగా ఉన్నది, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని దేవుడు చెప్తున్నారు. ఈ మాట ప్రకారం మనం గమనిస్తే ఆత్మ విలువ ఉన్నది. వట్టి శరీరంగా ఉన్నట్లయితే అది నిష్ప్రయోజనం అని దేవుడు తెలియజేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనము పరిశుద్ధాత్మ కలిగిన వారిగా ఉండి ఆ ఆత్మ ద్వారా బలం కలిగి ఉండి ఆయనకు మహిమ తెస్తే ఎంతో ధన్యత. మనం కన్నా దేవుని ఆత్మ లేకుండా ఉండి శరీరంతోనే వట్టి వారిగా ఉన్నట్లయితే నిష్ప్రయోజనము అని దేవుడు తెలియజేస్తున్నాడు. నిష్ప్రయోజనము అన్నటువంటిది నీ నా జీవితంలో ఉండకుండా ప్రయోజనం కలిగిన వారిగా ఉండాలి, ఉపయోగం కలిగిన వారిగా ఉండాలి. ఆత్మ మనలో ఉండి అలాగా ప్రయోజనకరమైన కార్యాలు చేసేదానికి దేవుడు కృపను మెండుగా మనకు అనుగ్రహింప చేయునుగాక. దేవునికి మహిమ. ఇక్కడ మనము గమనించిన మాట ప్రకారంగా మనల్ని దేవుడు ఆత్మతో అభిషేకించి ప్రయోజకులుగా చేసేవాడుగా ఉంటున్నాడు, మనల్ని ఉపయోగించుకునేవాడుగా ఉంటున్నాడు. ఎవరు కూడా నిరుపయోగంగా ఉండకూడదు, అందరూ కూడా ఉపయోగంగా ఉండాలని, ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు ఆశించేవాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము. మరి విలువను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మనకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకు ఎంతో విలువ వస్తుంది. యేసుక్రీస్తు యెరూషలేముకు సమీపించినప్పుడు ఆయన ఒక వాహనం మీద వెళ్ళాలి. అప్పుడు సమీప గ్రామంలో నుంచి కట్టబడినటువంటి గాడిదను తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చినప్పుడు దాన్ని క్లీన్గా మరి స్నానం చేయించి దాని మీద వస్త్రం వేసి కింద నడిచేదానికి కూడా వస్త్రము ఆ విధంగా చేసి మరి దానికి మంచిగా ఆహారం ఇచ్చి అన్ని సత్కారాలు దానికి అన్ని మంచి సదుపాయాలు చేసి యేసు ప్రభు కూర్చున్న దానికోసం అన్ని అనుకూలత చేశారు. ఇప్పుడు దాని యొక్క జీవితము చాలా ధనికరమైంది. ఇప్పుడు ఆ గాడిదకి అందరూ కూడా ఘనతిస్తారు. ఇంతకు మునుపు కట్టబడి ఉంది, ఆ రోతలోనే ఉన్నది, అక్కడే తిరుక్కుంటున్నది. అయితే విప్పుబడి ఇప్పుడు ప్రభు సమీపంగా వచ్చిన తర్వాత, ప్రభువుకు దగ్గరైన తర్వాత ప్రభువు దాని మీద కూర్చున్న కారణాన్ని బట్టి దానికి అన్ని ఘనతలు వచ్చినాయి, ఎంతో ఘనత ఏర్పడినది. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉన్నది. నిరుపయోగంగా ఉన్నా ఇప్పుడు ప్రయోజనకరంగా ఉంటున్నది. మన జీవితాల్లో కూడా నిరుపయోగంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రయోజనకరంగా మనల్ని దేవుడు మలుచుకుంటాడు. ఎలాగంటే ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ఆయన మహిమాత్మను విలువైనటువంటి బిడ్డగా చేసేవాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండంలో యోసేపు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు, దేవుని బిడ్డ ఉన్నాడు. ఆయనకు చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి. అతని యొక్క సహోదరులు 20 వెండి తులాలకు అమ్మేసినారు. వ్యాపారస్తులు కొనుక్కున్నారు. ఆ వ్యాపారస్తులు ఐగుప్తుకు వెళ్ళి మారు అమ్ముకున్నారు. ఆ ఐగుప్తులో పోతీఫరు అన్నటువంటి ఒక ఆయన ఆ దేవుని యొక్క బిడ్డను కొనుక్కున్నారు. అక్కడ దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అయితే శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, జైలు పాలయ్యాడు. జైలు ఉంటుండగా
జైల్లో ఆ దేశపు పానదాయకుడు బచ్చకాడు ఏదో నేరం చేసి జైల్లో పడినారు. ఆ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆ బచ్చకాడు పానదాయకునికి కళ వచ్చినాయి, చెరో కళ. ఆ కళ భావం వాళ్ళకు తెలియదు, వారికి నిద్ర రాలేదు, కలవరం అయిపోయింది, ముఖాలు పెరకపోయినాయి, దుఃఖంతో ఉన్నారు, చింతతో ఉన్నారు, విచారంతో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు. యేసేపు వాళ్ళని చూసి, ఎందుకు ఇలారా మీరు చింతగా ఉన్నారు, బాధగా ఉన్నారంటే, మేము కలలు కన్నాము, ఆ కలల భావం మాకు తెలీదు, మేమేమైతాం మాకు తెలియదు అన్నప్పుడు ఈ యొక్క యేసేపు దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉండి కలల భావము దేవుడు కదా తెలియజేసేది అని చెప్తున్నారు. మీరు చెప్పండి, నా దేవుడు చెప్తాడు భావం అని. నేను చెప్తానని చెప్పలేదు యేసేపు. కారణం ఏమిటంటే దేవుని ఆత్మ కలిగినటువంటి యేసేపు మీరు కళ చెప్పండి, దాని భావము దేవుడు చెప్తాడని. దేవుడు ఆ యొక్క యేసేపుకు చెప్పినటువంటి భావము వాళ్ళకి చెప్పినప్పుడు కరెక్ట్గానే జరిగినది. 2 సంవత్సరాల తర్వాత ఆ దేశపు రాజుకు కళ వచ్చింది. ఆ కళభావం ఎవరు చెప్పలేకపోయారు. ఆ కళభావం ఎవరు చెప్పలేకపోయినప్పుడు ఆ రాజుకు చాలా బాధ అయిపోయింది. మంత్రులు కానీ, గాడివారు కానీ, జ్యోతిషులు కానీ, గొప్పవారు కానీ ఎవరు కూడా చెప్పలేకపోయారు. పానదాయకునికి జ్ఞాపకం వచ్చి రాజు చెప్పాడు, అయ్యా యేసేపు అనేటువంటి దేవుని బిడ్డ ఉన్నాడు, అతనికి కలభావం చెప్పేదానికి పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉన్నాడు అని చెప్పినప్పుడు రాజు ఈ యొక్క యేసేపును ఆహ్వానిస్తున్నాడు. యేసేపుతో చెప్తున్నాడు, నేను విన్నాను నీవు కలభావం చెప్తావు అని. యేసేపు చెప్తున్నాడు, నేను చెప్పను, నా దేవుడు చెప్తాడని చెప్తున్నాడు. ఎంత మంచిగా చెప్తున్నాడు. తన్ను కనపరచుకోలేదు, దేవుని ఆత్మను కనపరిచేవాడుగా ఉంటున్నాడు. కళ రాజు చెప్పినప్పుడు ఈ యేసేపు కరెక్ట్గా చెప్తున్నాడు. కరెక్ట్గా చెప్పినప్పుడు ఆ యొక్క రాజు ఏమని చెప్తున్నాడంటే, ఇలాంటి దేవుని ఆత్మ కలిగినటువంటి ఈ వ్యక్తిలాగా ఇంకెవరైనా చూడగలమా అని చెప్తున్నాడు. ఇతని వల్లే దైవాత్మ గల మనిషిని కనుగొనగలమా అని ఆ యొక్క రాజు చెప్తున్నాడు. అది ఆదికాండం 41:38లో మనం చూస్తే ఆ విధంగా ఉన్నది. మరి ఎవరు చెప్పలేకపోయారు? యేసేపు చెప్పగలిగాడు. కారణం ఏమిటంటే దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని ఆత్మ ద్వారా యేసేపు కరెక్ట్గా చెప్పాడు. అప్పుడు రాజుకు అక్కడ ఉండే వాళ్ళకందరికీ కూడా ఆశ్చర్యమైంది. దేవుని ఆత్మ ద్వారానే చెప్పగలుగుతారు. ఇప్పుడు యేసేపుకు ఘనత వచ్చింది, యేసేపు దేవునికి కూడా ఘనత వచ్చింది. ఇప్పుడు యేసేపుకు విలువ వచ్చింది. అంతకుముందు సహోదరులు అతన్ని 30 వెండి తులాలకు అమ్మివేసినారు. తర్వాత మరి యాలం వేసినప్పుడు పోతీఫరు ఎంత కొన్నాడేమో కానీ చీపుగానే కొని ఉంటాడు. ఇప్పుడు యేసేపుకి ఎంత విలువ వచ్చింది? ప్రజలందరిలో కూడా గొప్ప పేరు వచ్చింది. ఎంత విలువ వచ్చిందంటే చెప్పలేనంత విలువ వచ్చింది. ఆ దేశానికే అధిపతి అయ్యాడు. ఆఖరికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతని దగ్గరికి వచ్చి ధాన్యాన్ని కొనుక్కొని బ్రతికిన వారిగా ఉంటున్నారు. అంతకుముందు సహోదరులు ఎంతగానో కొట్టిన వారు కూడా, బాధ పెట్టిన వారు కూడా అతని దగ్గరికి వచ్చి అతని నుంచి ధాన్యాన్ని కొని వాళ్ళు కూడా బ్రతకగలిగారు. కనుక ప్రియమైన వలన ఈ సమయంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే మనకు విలువ వస్తుంది, మనకు ఎంతో ధన్యత చేకూరుతుంది, మన జీవితం ఎంతో ఆశీర్వదకరంగా ఉంటుంది, మనం ఇతరులకు కూడా ఆశీర్వదకరంగా ఉంటాము, మనం విలువ కలిగిన వారిగా ఉండి ఇతరులకు విలువ కలిగించే వారిగా ఉంటాము. అందుకోసమే యేసేపు ఇంతకు మునుపు అతడు విలువ లేనివాడుగా అమ్మబడ్డాడు, మరొకసారి అమ్మబడ్డాడు, జైలు పాలయ్యాడు. అయితే అతని విలువ ఎవరికీ తెలియకపోయినది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉన్నటువంటి యొక్క స్థితిని పైకి తీసుకుని వచ్చి అతనిలో ఉన్నటువంటి విలువను కనపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడు విలువను చేకూర్చును గాక. విలువ మనకు ఆత్మ ఉన్నప్పుడు కలుగుతుంది. ఒక ఇంట్లో ఒక ఆయనకు బాగలేదు. ఇంటి వారు రాత్రి చూసినప్పుడు ఆ ఇంటి అతను పడుకున్నాడు. ప్రొద్దున్నే చూస్తే చీమలు పోతున్నాయి ఆయన మీదకి. వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ వ్యక్తి చనిపోయినారని. అతడు ప్రాణంతో ఉన్నప్పుడు చీమలు పోలేదు, చనిపోయినప్పుడు ఆ చీమలు పోతున్నాయి. ఇంకా అట్లే పెడితే వాసన కూడా వస్తుంది.
అందుకే కీర్తన 104లో చెప్పబడుతున్నది, మరి మనుషుల్లో ఉన్నటువంటి జీవాన్ని తీసివేస్తే వారు మట్టిపాలైపోతారని. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మట్టివారిగా ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా జీవింపచేసి ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా దేవుడు మనల్ని మలుచుకునేవాడుగా ఉంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, యోసేపు ఇప్పుడు ఎంతో విలువైన వాడు ఉన్నాడు, సహోదరులకు విలువలేని వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత అతడు శ్రమలన్నింటినీ సహించి భరించి చివరికి గొప్ప ప్రధాని కాగలిగాడు, గొప్ప జ్ఞానిగా అందరికీ తెలియపరచబడ్డాడు. ఆ తర్వాత దేవుడికి ఎంతో మహిమ రాగలిగింది. ఇలాంటి ఆత్మ కలిగిన వారు ఎవ్వరూ లేరు అన్నటువంటి రీతిగా అతనిలో దేవుని ఆత్మ గొప్ప కార్యం జరిగించడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక మనం నిష్ప్రయోజనంగా ఉన్న దేవుని ఆత్మ మనలో ప్రయోజనకరంగా మలుచుకునేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మన జీవితము నిరుపయోగంగా ఉన్న పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే మనలో దేవుడు ఎంతో ఉపయోగకరంగా చేసేవాడుగా ఉంటున్నాడు. ఎవరికి పనికి రాకపోయినా కూడా దేవునికి పనికొచ్చేటట్లుగా దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు. పౌలు శీలను అన్యాయంగా కొట్టి జైలు వేస్తే వారు పాటలు పాడి ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి అక్కడటువంటి ఖైదులు విని రాత్రి వేళ వారు విడుదల పొందారు. వారికి ఉన్నటువంటి బంధకాలు ఊడిపోయినాయి. వారికి ఉన్నటువంటి దుఃఖమంతా ఆదరణకరంగా మార్చబడింది. జైలు అధికారి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే దేవుడు అతన్ని రక్షించిన వాడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే బంధకాల్లో ఉన్న వారికి బంధకాలు ఊడిపోయేటట్లుగా, చనిపోదాం అనుకునేటువంటి వారికి జీవం ఇచ్చేటట్లుగా యేసుక్రీస్తును కనపరచడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ఆయన యొక్క ఆత్మతో అభిషేకించి ఆత్మ ద్వారా ప్రయోజకులుగా మనం మలుచుకునేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయునుగాక. ఒకవేళ ఇంతవరకు కూడా ప్రయోజనం లేకుండా ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించునుగాక. పరిశుద్ధాత్మతో మనల్ని నింపి మన ద్వారా పరిశుద్ధాత్మను అనేక మందికి అందించడానికి కృపను దేవుడు అనుగ్రహింప చేయునుగాక. దావీదు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉండి నాకిని నిన్ను పొంగి పొరుచునని చెప్తున్నాడు. అతడు తాను ప్రయోజకుడుగా కావడమే కాకుండా అనేక మందికి ప్రయోజకరంగా ఆయన ఉంటున్నాడు. అదుల్లామ గుహలో ఉన్నప్పుడు అతడు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇంటి వారును, సహోదరులను, దిక్కులేని వారందరూ వచ్చారు, బాధలు ఉండేవారు వచ్చారు, అనాథలు వచ్చారు, అప్పులతో ఉన్నవారు, బంధకాలు ఉండేవారు వచ్చారు. అతడు అందరికీ కూడా ఆదరణ కలిగించాడు. ఆయన దేవుని ఆత్మతో నింపబడినవాడు కనుక తాను ఆశ్రయం దేవుని ద్వారా పొందుకొని అనేక మందికి ఆశ్రయం ఇచ్చేవాడుగా, తాను మేలు పొందుకొని తాను ఆశ్రయింపబడి ఇతరులకు మేలు కలిగించేవాడుగా, ఆశ్రయంగా ఇతరులకు ఆశీర్వదాయకంగా దేవుడు అతన్ని మలుచుకోగలిగినాడు. కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే దేవుని మహిమాత్మము అందరి యొక్క ప్రయోజనం కొరకని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో రాయబడినది. పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు మనం అందరికీ ప్రయోజనకరంగా ఉంటాము. దేవుడు అందరికీ కూడా ఆత్మను అనుగ్రహింప చేసి మనం అందరికీ ప్రయోజనకరంగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయునుగాక. దేవునికి స్తోత్రము. అలాంటి ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహింప చేసినారని ముందుకు సాగుదాము. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుడు మట్టి మనిషిని మరి ఎందుకు చేశాడు, మట్టితో ఎందుకు చేశాడని మనం చూసినట్లయితే దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో రాసిన రీతిగా మన్నైనది తిరిగి మన్నైపోను, ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళును. మన దేహంలో దేవుడు ఆత్మ ఉంచాడు కదా. మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు, కొంతకాలం ఉంటాము. ఈ జీవితం శాశ్వతం కాదు. ఆదాముతో దేవుడు చెప్పాడు ఆదికాండం 3:19 ప్రకారంగా, నువ్వు మట్టి నుంచి తీయబడ్డావు కనుక మట్టిగా మారిపోతావని, మట్టిలో కలిసిపోతావని చెప్పాడు. ప్రసంగి 12:7 ప్రకారంగా మట్టితో చేయబడినటువంటి మనిషి ఈ లోకాన్ని వదిలినప్పుడు మట్టిగా మరి దేహం అయిపోతుంది, ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి చేరగలుగుతుంది. ఎప్పుడు చేరగలుగుతుంది? మనము దేవుని ఆత్మ కలిగి జీవించేవారిగా ఉన్నట్లయితే, దేవుని బిడ్డగా జీవించినట్లయితే, దేవుని మహిమాత్మంగా జీవించినట్లయితే ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతుంది. లేకపోతే దేవుని దగ్గరికి కాకుండా ఇంకొక చాటుకు వెళ్తుంది, అది నిత్య నరకానికి.
కనుక దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఆశించేవాడిగా ఉంటున్నాడు. స్టెఫన్ అన్నటువంటి దేవుని యొక్క బిడ్డ దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఉండి వాక్యాన్ని బోధించేటప్పుడు అక్కడ గిట్టిన వారు వ్యతిరేకులు అతను రావుతో కొట్టి చంపారు. అతడు తన ప్రాణాన్ని వదులుతున్నప్పటికీ కూడా ఆత్మ కలిగిన వాడిగా ఉండి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు శిలువలో ఎలాగ ప్రార్థన చేశాడు ఆ రీతిగానే, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగు కనుక క్షమించుము, నా ఆత్మను నీ దగ్గరికి తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. పేతురు పత్రికలో రాయబడిన రీతిగా సత్ప్రవర్తన కలిగి నమ్మదగిన దేవునికి మన ఆత్మను మనం అప్పగించుకునే వారిగా ఉండగలుగుతాం. స్టెఫను అలాగనే అప్పగించుకున్నాడు దేవునికి తన ఆత్మను. యేసుక్రీస్తు కూడా మనందరికీ మాదిరిగా తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. దావీదు కూడా ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. స్టెఫను అప్పగించుకుంటున్నాడు. ఈ ఆత్మ దేవుని ఆత్మగా ఉండి ఈ భూమి మీద జీవిస్తూ మరి ఈ శరీరాన్ని దేవుని బిడ్డగా దేవునికి మహిమకరంగా మలసబడి నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేస్తాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు మన అందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా ఉన్నది. మరి ఏమని మనము చదివినట్లయితే దేవునికి స్తోత్రము, అక్కడ మనందరి కొరకు యేసుస్వామి తన రక్తాన్ని దారిపోశాడు, ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలమే ఉన్నదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. దేవుడు మనల్ని మరి స్వరక్తం ఇచ్చి కొన్నాడు. నిన్ను నన్ను ఆయన యొక్క రక్తంతో కొన్నాడు. మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. యేసుక్రీస్తు మన కొరకు మరి శిలువలో ఎత్తబడి మనకెంతగానో రక్షణ ప్రసాదించేవాడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు మన అందరి కొరకు శిలువలో ఎత్తబడి మన కొరకు ప్రాణం త్యాగం చేసి మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున మరి లేచి ఆరోహణమై పరలోకమన్న వాడుగా ఉంటున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ఆత్మను మనకు అందరికీ అనుగ్రహింపచేసి ఆ ఆత్మ ద్వారా దేవుని మహింపరచడానికి దేవుడు కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే మన దేహంతో దేవుని మహింపరచగలుగుతాం. ఈ దేహము దేవుని ఆలయంగా ఉండగలుగుతుంది. ఈ దేహాన్ని మన పరిశుద్ధాత్మగా ఆత్మ మనం లేకపోయినట్లయితే ఈ దేహం చెడు కార్యాలు చేస్తుంది. ఈ దేహాన్ని చెడుకున్న వాడు చెడిపోతాడు, దూరం అయిపోతాడు దేవునికి. కనుక ఈ దేహము దేవుని ఆలయంగా ఉండి పరిశుద్ధాత్మక ఆలయంగా ఉండి పరిశుద్ధాత్మ ఫలాలు కలిగిన వారిగా ఉండి ఒకవేళ దేవుడు పిలుస్తాడు, లేకపోతే ప్రభువే వస్తాడు, మనం ఎత్తబడి దేవుని రాజ్యంలో ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన వలన మరి ఈ మట్టి దేహము మరి ఎలాగా లేపబడుతున్నటువంటిది కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:42లో చూస్తే శరీరము క్షయమైనది అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనది మహిమ గలదిగా లేపబడుతుంది, బలహీనమైనది బలముగా లేపబడుతుంది, ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన గాను, భూ సంబంధమైనది పర సంబంధమైనది గాను, మర్తమైనది అమర్త్యంగాను ఈ విధంగా మరి లేపబడేటువంటిదిగా ఉన్నది. ఎప్పుడు అంటే మనం దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉంటేనే. ఆ దేవుని ఆత్మ కలిగినట్టు వారిగా ఉన్నట్టయితే మన్నైనది మన్నయితుంది, కానీ ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతుంది. దేవుని దగ్గరికి మనం వెళ్ళగలిగితే సదాకాలం దేవునితో ఉండగలుగుతాం. ఆత్మ మనకు నిత్య జీవాన్ని అనుగ్రహింపచేసి నిత్యము దేవునితో ఉండేదానికి కృపను అనుగ్రహింపచేసేవాడుగా ఉంటున్నాడు దేవుడు. కనుక పరిశుద్ధాత్మను కలిగిన వారిగా ఉంది ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయనకు మహిమ కలిగించి ఈ దేహాన్ని దేవుని మహిమాత్వం జీవించేటట్లుగా దేవుడు చేసి, దేవుడు పిలుస్తాడో లేకపోతే ఆయన వస్తాడో మనం ఈ లోకాన్ని వదిలితే ఆయన యొక్క సన్నిధిలో సదాకాలం ఉండేదానికి దేవుడు కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ ఫలాలు వరాలు కలిగి ఆ ఫలాల వరాలను అనేక మందికి అందించి దేవునికి మహిమ కలిగించి నిత్య రాజ్యాన్ని మనం స్వాతంత్రించుకోవడానికి దేవుడు సహాయం దయచేస్తాడు. ధనవంతుడు ఈ భూమి మీద అన్నీ కలిగి ఉన్నాడు, కానీ దేవుని ఆత్మ లేని వాడుగా దేవుని కార్యాలు లేకున్న వాడుగా ఉండి ఈ లోకాన్ని వదిలాడు, శిక్షకు గురి కాగలిగాడు. లాజరు ఏమీ లేని వాడుగా ఉన్నాడు, దేవుని కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉండి దేవునిలో ఆనందిస్తూ ఈ లోకాన్ని వదిలి దేవుని సన్నిధికి చేరగలిగాడు. నెమ్మది కలిగే స్థలానికి వెళ్ళగలిగాడు. నెమ్మది కలిగేటువంటి స్థలంలోకి వెళ్ళేటువంటి భాగ్యాన్ని పొందుకోగలిగాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం కదా,
మరి జీవించే ఈ జీవిత విధానంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఒక గొప్ప ఉద్దేశంతో చేశాడు. మరి మట్టితో చేశాడు. ఈ మట్టి దేవుని యొక్క ఆత్మ లేకపోయినట్లయితే అది బలహీనంగా ఉండగలుగుతుంది. దేవుని ఆత్మ కలిగినట్లయితే బలమైన వారిగా మనం ఉండగలుగుతాం. దేవుడు మనకు అలాంటి బలాన్ని అనుగ్రహింపచేసి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపచేయునుగాక. రెండవది, పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే మనం విలువైన వారిగా ఉంటాం, ప్రయోజనకరంగా ఉంటాం. కేవలం శరీర సంబంధాలుగా అంటే శరీరానుసారంగా ఉన్నట్లయితే నిష్ప్రయోజనంగా ఉండగలుగుతాం. దేవుడు మనల్ని చేసింది వేస్ట్ అయిపోతుంది. కనుక పరిశుద్ధాత్మ కలిగిన వారిగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. మూడవదిగా, మరి ఈ భూమి మీద జీవిస్తూ దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉంటూ దేవుని పిలుపో లేకపోతే దేవుని రాకరైనప్పుడు మనం ఎత్తబడే వారిగా ఉండి దేవుని రాజ్యంలో చేరేవారిగా ఉండాలి. దేవునితో సదాకాలం ఉండాలి. మన్నైపోతుంది, ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. స్టెఫను, దావీదు కార్యాలు చేశాడు. మనకందరికీ మాదిరిగా యేసుక్రీస్తు ఆ కార్యాన్ని చేసి పెట్టాడు. మనం కూడా ఆ విధంగా ఉండేదానికి కృపను దేవుడు అనుగ్రహింప చేయనుగాక. మానవ జీవితం ఈ భూమి మీద తాత్కాలికం, కొంతకాలమే ఉంటాం. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదలాల. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు కరోనా వ్యాధి ఎంతో మందిని ఈ లోకాన్ని వదిలేటట్లుగా చేస్తున్నది. ఇప్పుడు ఎంతో మంది, లెక్కలేనంత మంది ఆ వ్యాధితో పీడింపబడుతున్నారు. వారిలో యేసు ప్రభు నమ్మిన వారు ఉన్నారో లేదో, ఉంటే దనితే, ఒకవేళ పిలిస్తే దేవుని దగ్గరికి వెళ్తే ఎంతో భాగ్యమే. లేకుండా ఉన్నట్లయితే మరి దేవుడు తన కృపను బట్టి వారికి కూడా సువార్తను అందింపచేసి వారు కూడా దేవునితో తిరిగి దేవుని ద్వారా స్వస్థత పొంది దేవుని బిడ్డలుగా జీవించడానికి, దేవుని ఆత్మ కలిగి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మ కలిగి ఉండాలని దేవుడు ఆశించేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఆత్మ కలిగిన వారందరూ కూడా ఆయన వారిగా ఉంటారు. కనుక ఇప్పుడు మనము దేవుని ఆత్మ కలిగి ఆయన వారిగా ఉండి ఆయన మహిమతో జీవించడానికి కృపను దేవుడు అనుగ్రహింప చేయనుగాక. బలముగాను, ప్రయోజనకరంగా అంటే విలువైన బిడ్డగాను, మరి ఘనహీనత నుంచి ఘనమైనటువంటి మహిమకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహింప చేయనుగాక. పరిశుద్ధాత్మ లేకపోయినట్లయితే ఘనహీనంగా ఉంటారు, దేవుని మహింపరచలేరు. ఘనహీనత నుంచి మహిమలేకి దేవుడు మహిమకరంగా జీవించడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. కనుక ఈ సమయంలో మనము దేవుడు మనిషిని మట్టితో ఎందుకు చేశాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మనము వాక్య ధ్యాన అంశము దేవుడు మనిషిని మట్టితో ఎందుకు చేశాడు అన్నటువంటిది మనము చదివాము. మరి ఇప్పుడైతే ఈ రీతిగా దేవుడు చేశాడు అన్నటువంటిది మనం తెలుసుకున్నాం. కనుక నిన్ను నన్ను చేసినటువంటి ఆ దేవునికి బలమైన బిడ్డలుగా మనం జీవిస్తూ ఆయన ఆత్మ ద్వారా ముందుకు సాగడానికి, పరిశుద్ధాత్మ కలిగిన వారిగా ఉండి ఆయనకు మరి విలువైన బిడ్డలుగా ఉండేదానికోసం, ప్రయోజనకరంగా ఉండడానికి దేవుడు కృప అనుగ్రహించలాగిన ఆయన ఆత్మ కలిగి మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలిగించడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. ఇలాంటి ధన్యతను మనం అందరం స్వతంత్రించుకుందాం. మనం అందరం కూడా నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ యొక్క సమయంలో మనందరితో కూడా ఆయన సన్నిధి అనుగ్రహింప చేశారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు. మేము ఒక వాక్యాన్ని ధ్యానం చేశాము. మరి మీరు ఈ భూమి మీద మనిషిని మట్టితో చేసినారు ఎందుకు అన్నటువంటి ప్రశ్న, మరి ఆ ప్రశ్నకు జవాబుగా మీరు మా కొరకు ఇచ్చినటువంటి నీ జీవవాక్యానికి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రియ ప్రభువా, మీరు మమ్మల్ని ఎందుకు చేశారంటే మట్టితో మమ్మల్ని మీరు బలహీనంగా ఉన్నటువంటి మమ్మల్ని బలవంతులుగా ఉండే దానికోసము, మరి విలువ లేనటువంటి వారికి విలువను కలిగించే దానికోసము, ఘనహీనతగా ఉన్నటువంటి వారికి ఘనత కలిగించే రీతిగా, మహిమ నీకు కలిగించే రీతిగా, ఘనమైన వారిగా నీకు మహిమకరంగా జీవించడానికి కోసమని మమ్మల్ని మీరు చేస్తున్నారు. అందుకని నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ భూమి మీద జీవిస్తుండగా నీకు మహిమ తెస్తూ మేము ఈ యాత్ర ముగించి నీ తిరాజ్యంలో సదాకాలము నీ మహిమలో ఉండేదానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రస్తుతము ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా వ్యాధిని మీరు దూరపరిచిన దానికై స్తుతులు తండ్రి. ప్రతి ఆత్మ కూడా నీ తట్టు తిరిగి నీ ద్వారా స్వస్థ పొందేదానికి, నీ ద్వారా రక్షణ పొందేదానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయనైనా నీ పరిశుద్ధాత్మ కృప ద్వారా అందరికీ స్వస్థత, సమాధానము, మీరు ఆరోగ్యాన్ని ప్రసాదింపచేసి ఆత్మీయమైనటువంటి స్వస్థత మీరు ప్రసాదించి నీ ఆత్మతో అందరిని అభిషేకించి నీ రాజ్యవాసులుగా మలుచుకొని దీవించి కాపాడి మీకు మహిమ బిడ్డలకు ఆశీర్వాదం దయచేశారని నమ్మి స్తుతిస్తూ యేసు క్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు,
పరిశుద్ధాత్మకమైన సహవాసం ఆయన బిడ్డలైన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైను గాక ఆమేన్.